హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మేము మా దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో క్యాంపింగ్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాం. క్యాంపింగ్ అంటే ముందుగా గుర్తొచ్చేది టెంట్ అన్నమాట. మనం ఈరోజు 6 పర్సన్స్, మీకు ఇక్కడ కనిపిస్తుంది కావచ్చు టిక్ మీద, 6 పర్సన్స్ స్టే చేసి ఒక టెంట్ ఒకటి తీసుకొచ్చాము. ఈ టెంట్ వచ్చేటప్పటికి అక్షరాల మనకి 59 dirhams పడింది. మీకు 59 dirhams అంటే మన ఇండియా డబ్బులు వచ్చేటప్పటికి నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే ఇది ఏంటంటే ఫుల్లీ వాటర్ ప్రూఫ్ అనమాట. ఇన్ కేసు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వర్షం పడగానే టెంట్ లోపలికి నీళ్ళు రాకుండా సేఫ్టీ ఉంటుంది. ఇన్ కేసు ఏమైనా హోల్ పడేస్తే లాంగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీంతో పాటు ఇంకా మేము తీసుకొచ్చాము బార్బిక్యూ సెట్ ఒకటి తెచ్చాం. బార్బిక్యూ సెట్ లో మొత్తం 5 ఐటమ్స్ ఇచ్చారు. 5 ఐటమ్స్ ఏమేంటి చూద్దామండి ఒకసారి. ఇది గ్రిల్ చికెన్ చేసుకోవడానికి. ఈ గ్రిల్ చికెన్ కి ఈ మధ్యలో ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ పీసులు ఉంటాయో ఆ చికెన్ పీసులు పెట్టుకొని ఈ యొక్క చూస్తున్నారు కదా, ఈ యొక్క బార్బిక్యూ లోపల మనం బొగ్గులు వేసి కాల్చిన తర్వాత ఈ యొక్క గ్రిల్ని పైన పెట్టి తిప్పుకుంటా ఉంటే గ్రిల్ చికెన్ రెడీ అవుతుంది. అది మీకు నెక్స్ట్ మన క్యాంపింగ్ వీడియోలో మీకు తెలుస్తుంది. అలాగే 5 ఐటమ్స్ అని చెప్పారు కదా బార్బిక్యూ సెట్ లో, ఇది ఒకటి ఇచ్చారనమాట. అలాగే బార్బిక్యూ పైన గ్రిల్ ఆటోమేటిక్ గా ఉంటుంది. కాకపోతే ఈ గ్రిల్ ఏంటంటే ఎప్పుడు రస్ట్ పట్టిపోతుంది కాబట్టి ఈ గ్రిల్ కాకుండా మనం దాన్ని యూజ్ చేయడానికి అల్యూమినియంతో తీసుకున్నాం. అలాగే బగ్గులు మండటానికి లిక్విడ్ కూడా ఒకటి ఇచ్చారు మనకి, చూడొచ్చు, ఫైర్ ప్లస్ అని చెప్పేసి. అలాగే స్టిక్స్ అన్నమాట, మనం చికెన్ పీసెస్ దీనికి పెట్టుకొని కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. మీ అందరికీ తెచ్చింది విసినికర్ర. ఇప్పుడున్న కాలంలో విసినికర్రలు ఎవరికి గుర్తుండకపోవచ్చు. అలాగే ఇవి ఎందుకంటే బొగ్గులు వేసినప్పుడు ఆరిపోకుండా విసురుకుంటా ఉండడానికి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బొగ్గులు కూడా కొనవలసిన పరిస్థితి వస్తుంది ఇక్కడ దుబాయ్లో. ఈ బొగ్గులు ఆల్మోస్ట్ దీంతో పాటు మేము ఇంకొక ఇది సరిపోవని చెప్పేసి పెద్ద బ్యాగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 4 kg బాక్స్ 4 kg బొగ్గులు వచ్చేటప్పటికి 12 dirham పడింది. 12 dirhamకి మన ఇండియా కరెన్సీలు ఎంత పడింది అని చెప్పేసి నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఈ బార్బిక్యూ సెట్కి తీసుకునేటప్పుడు ఈ 5, ఇది ఒక ఐటమ్, సెకండ్, థర్డ్, బొగ్గులు 4th, బార్బిక్యూ సెట్ 5. ఈ 5 ఐటమ్లకు కలిపి ఇది 40 dirham పడిపోయింది మొత్తం. ఈ 40 dirhams మన ఇండియా కరెన్సీలో నేను ఒకసారి స్క్రీన్ మీద ఇస్తాను. ఓకే, ఇవి బార్బిక్యూ సెట్టింగ్ కోసం క్యాంపింగ్ లో మేము తీసుకున్న సామాన్లు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫుజారాలో ఎవరైతే మా తెలుగు వాళ్ళు ఉన్నారో కంపల్సరీ కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్.